ఈ పొలం మీదే కదా? మాదే సార్. పేరు గద్దల కృష్ణ. గద్దల కృష్ణ గారు. సార్ మీకు శాంపిల్ గా ఇచ్చారు కదా మీ రాము గారు, గెలాక్సీ అని ఇచ్చారు కదా? అవును సార్. ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. పర్లేదా? బాగుందా? బాగుంది. బాగుంది అంటే చుట్టుపక్కల పొలాలన్నీ దెబ్బతిని ఉన్నాయి కదా ఈ సంవత్సరం? పర్లేదండి విత్తనం. మీకు సంతోషంగా ఉంది వేసినందుకు? సంతోషంగానే ఉంది. సార్ మీ పేరెంట్ సార్? ఫస్ట్ ప్లేట్ మల్లికార్జున. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్లపాడు. ఎలా ఉంది సార్ మీకు తోట చూసారు కదా? బాగానే ఉందండి. బాగానే ఉందా? ఓకే, అంటే కాయ ఎలా ఉంది? కలర్? కాయ బాగానే ఉందండి, జంపు ఉంది, షైనింగ్ బాగుంది. కాపు కూడా దగ్గర కాపే. జంట కాపు ఉందా? బాగానే ఉంది. ఓకే సార్ మీ పేరు? నా పేరు ఫస్ట్ ప్లేట్ రామకృష్ణ అండి, ఆర్లపాడు. ఓకే, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లా. ఇది జనవరి నెలాఖరు 31 కదా, 2026. ఎలా ఉంది మీకు ఈ తోట ఇప్పుడు చూస్తే? చాలా బాగుందండి, దగ్గర దగ్గర కాపు, తాలుకాయలు కూడా లేవు, కలర్ కూడా బాగుంది, కాయ సైజు బాగుంది, చాలా బాగుంది తోట. ఇప్పుడు పాత టైప్ లో ఉంది, మన పాత టైప్ లో తేజ ఉన్నట్టు దగ్గర దగ్గర కాపు, దగ్గర దగ్గర. అంటే నల్లి రాకముందల? అవును, నల్లి రాకముందు అప్పుడు ఉండే టైప్ లో ఉంది. చాలా బాగుంది, చిక్కదనం బాగుంది, కలర్ బాగుంది, హైటు పెరిగింది, తాలుగా కనపట్ల అసలు. ఈ భూమి, ఈ చుట్టుపక్కల అన్ని తోటలు కూడా, ఈ భూమి కూడా పేద భూములు, ఈ చుట్టుపక్కల తోటలు కూడా అన్ని సరిగ్గా లేవు. ఇక్కడ ఈ భూమికి ఇది ఇత్తనం అంటే బాగా సక్సెస్ బాగా అయినట్టే. ఎందుకంటే తరుగ్గా ఉన్నాయి భూములు కూడా, పెద్ద కండకల్ల భూములు ఏం కాదు, అయినా కూడా ఈ ఇత్తనం దగ్గర దగ్గరగా బాగా గట్టిగానే కాసింది. ఇదే కనుక మంచి భూమిలో పడితే పరిస్థితి, మంచి భూమిలో పడితే ఇంకా అసలు హైటు 5.5 అడుగులు పెరిగిద్ది, 5.5 అడుగులు పెరిగిద్ది. కాపు కూడా ఇట్లా 5 అడుగుల మీద ఇంత కాపు వచ్చిందంటే మామూలుగా ఉండదు, ఇంత దగ్గరకు వచ్చిందంటే. ఓకేనా, థ్యాంక్స్ అన్న. చాలా బాగుంది, మిగతా రైతులందరూ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు.